హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మేము చిక్పేట్కి వచ్చామండి. ఇక్కడంతా హోల్సేల్ షాపులు ఉంటాయి. బెంగళూరులో అనమాట ఇది. కేఆర్ మార్కెట్ దగ్గర అందరికీ తెలుసు, చాలామందికి బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసుంటుంది. ఇక్కడైతే నేను ఇత్తడి సామాన్ తీసుకోవడానికి వచ్చానండి. ఇది మొత్తం ఇత్తడి సామాన్ల షాప్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను జస్ట్. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అవి ఎంత కాస్టు ఏంటి, నేను కొన్న ఐటమ్స్ అవన్నీ నేనైతే వేరే వీడియోలో పెడతాను. ఇక్కడైతే మొత్తం అంతా ఇత్తడి రాగి మాత్రమే ఉన్నాయి. మేమైతే కొన్ని ఇత్తడి సామాన్లు కొనాలని, అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం స్టీలు లేదా అల్యూమినియం వాడుతున్నాం కదా, అవి కొంచెం తగ్గించి ఇత్తడి సామాన్లు అందరూ ఇప్పుడు అదే ట్రెండ్ లాగా అయిపోయింది. సో నేను కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాను. అంటే అందరూ వాడుతున్నారనే ఉద్దేశం కూడా ఉంది. మేబీ అందరూ చెప్పడం వల్ల కూడా నేను కూడా అనుకున్నానేమో. ఎందుకంటే ఇత్తడి చాలా మంచిది కదా, నిజమే అనిపించింది. ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఒక ట్రెజర్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా అనిపించింది నాకు. ఎందుకంటే మనం అన్ని సామాన్లు ఇత్తడి సామాన్లు వాడి మన తర్వాత జనరేషను మన సామాన్లు వాళ్ళు వాడుకుంటుంటే మనకు గుర్తుగా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అందుకే కొంచెం డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం మనకు అవసరానికి కావాల్సినవన్నీ వాడుకొని ఫుల్గా ఇంకా అల్యూమినియం స్టీలు తీసేసి ఇవే వాడుకోవాలనే ఉద్దేశంతో కొంచెంగా తీసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఒక 15,000కి తీసుకున్నాము. ఎంత అయింది ఏంటి, ఏ వస్తువు ఎంత వెయిట్ ప్రకారం తీసుకున్నాం అనమాట. అవైతే నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత అయ్యింది అనేది ఒక్కొక్క వస్తువు లెక్కన నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడండి. చిన్న వీడియోనే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కవ్వా ఓకే, ಒಂದು 100 ರೂಪಾಯಿ. ఏంటి ప్లీజ్ ఆగు. ఏంటి